మేడం గారు గట్టిగా చెప్పడం కొడదాం. ఎవడైనా కానీ చావులోంచి బయటికి రావచ్చు, ధ్యానం ఉంటే, ధ్యానం మీద విశ్వాసం ఉంటే. గోపాలరెడ్డి గారిని చూద్దాము, మరి మేడం గారిని చూద్దాము. మనం అందరం ఎందుకు బతకలేము? మనకేం పోయే కాలం? ధ్యానులకంతా వచ్చే కాలం కానీ పోయే కాలం లేదు. వైదేహి మేడం గారు రావాలి ఒకసారి గట్టిగా చెప్పడం కొడదాం. వైదేహి మేడం, నంద్యాల మేడం, మ్యూజిక్. మన గురుదేవులు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు, మన గురువుగారైన మరి సదానంద యోగి మహారాజ్ గారికి, వేదికలు అలంకరించిన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక పాదవందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి. నేను తూర్పుగోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షుడిగా ఉండి, మరి ఉభయ గోదావరి జిల్లాల రెండింటికి మాకు ఇచ్చిన వరం శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రానికి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను ఈరోజు. మరి చెప్పాలి అని అంటే, మరి బ్రహ్మర్షి పత్రిజీ ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఎలా కావాలో, ఏదైనా సరే సాధ్యము కాదు అనుకున్న ప్రతిదాన్ని అతి సునాయాసంగా సుసాధ్యం చేయగల మరి అతి శక్తివంతమైన గురువు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక బ్రహ్మర్షి పత్రిజీ. ఎందుకంటే నేను మరి ధ్యాన మార్గంలోకి రాకముందు ఆయన్ని వ్యతిరేకించిన వ్యక్తుల్లో మరి నాయంత వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు ఉండరేమో. మినిమం 4 years పట్టింది అజ్ఞానంలో ఉండి నేను. ఎందుకంటే నాకు గతంలో ఎప్పుడు కూడా ఏ గురువులతోటి ఎక్కడ సాన్నిధ్యం లేకపోవడం, మరి అలాగంటే భగవంతుడి మీద కూడా, భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో భగవంతుడు గుళ్ళోకి వెళ్ళినా సరే, ఏ గుడికి వెళ్ళినా దండం పెట్టుకుని రావడమే. గుళ్ళో ఏ దేవుడు ఉంటే మనకెందుకు? మనం నడవలసిన మార్గం ఒకటే, పక్కా విరోధం కూడా అపకారం తలపెట్టకుండా నడవడం అనేది ఒకటే తెలుసు నాకు. చేతనైతే సాయం చేయడం, లేదనంటే మన దారిని మనం వెళ్ళిపోవడం, మన వ్యాపారం మన సంసారం చూసుకోవడమే. మరి అటువంటి విధానంలో ఉన్న మనిషిని మరి మా మేడం అన్నపూర్ణ ధ్యానం గురించి తెలుసుకొని పత్రిజీ చూసిన మొదటి ఇలా సభ మీటింగ్కి వచ్చినప్పుడు 2.5 hours ధ్యానం చేసి, ఆ రోజు మరి నాకు కూడా తెలియకుండానే ఏది ఏమైనా సరే ఈ ప్రాణం ఉన్నంతసేపు కూడా ధ్యానాన్ని వదిలిపెట్టాను, ధ్యాన ప్రచారంలో పాల్గొంటాను. ఆ రోజు నిర్ణయం తీసుకుందంట. మాకు ఎవరికీ తెలియదు కదండి. ఆ రోజు నిర్ణయం తీసుకున్న మనిషి ఇంటికి వచ్చి నాకు చెప్పడం, నేనేమీ పట్టించుకోలేదు. నాకున్న వ్యాపారాల దగ్గర ఉండి ఏదో చెప్తుంటారు. ఇందాక చెప్పారు మన చాలామంది మాస్టర్స్, కళ్ళు మూసుకుంటే, కళ్ళు తెరిచే ఏమీ చేయలేకపోతున్నాం, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, ఏదో పట్టింది దీనికి వీడికి, సర్లే చేసుకొని అని చెప్పడం. కానీ మరి ఆవిడ అందులో అనుభూతి పొందుతూ పత్రిజీ ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు మరి నన్ను కూడా పిలవడం, నేను సార్ కూడా తిరుగుతూ కూడా వ్యతిరేకించాను సార్ని. ఎందుకంటే మరి అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రాపంచికంగా చూసే జనానికి ఆయన మరి ఇప్పటికీ చాలామందికి నచ్చట్లేదు. వాళ్ళకి నచ్చడం నచ్చకపోవడం పని లేదు. ఇవాళ నేను, ఎందుకంటే ఒకప్పుడు 4 సంవత్సరాలు నచ్చని వ్యక్తిగా ఉండి ఇవాళ మరి ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్న శిష్యుడిగా తయారయ్యాను నేను. ఏది చెప్పినా సరే మరి ఆ రోజు మాట్లాడిన మాటలు వేరు, ఈరోజు మాట్లాడిన వేరు. గెడ్డం పట్టుకున్నాను బాబు స్వామీజీ ఇది చేయమన్నప్పుడు కూడా మరి ఈరోజు ఎంతో బాధ అనిపిస్తుంటుంది. చెయ్యిని ఇసిరి కొట్టిన మనిషిని నేను. నా వల్ల కాదు, మీరు మరి చెప్పే విధానం నాకు నచ్చట్లేదు, మీరు ఎవరేం చెప్తే అది వింటున్నారు, ఎవరేం చెప్తే అది ఓకడుతున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎంత స్థాయికి ఎదిగిందంటే ఆయన చూపించిన మార్గం ఒకటే. ఎవరు కర్మన వాళ్ళు పోతారు, ఎవరు పాపాన్ని పోతారు, ఎవరు ఎన్ని కంప్లైంట్, నో జడ్జిమెంట్ ఉన్న సొసైటీ ఏదైనా ఉంది అంటే అది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది. మరి ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత ఆయన 4 సంవత్సరాలు అయిన తర్వాత, సార్ నేను మీతో పాటు మీ సొసైటీలో పనిచేస్తారని చెప్పి అడగడం. మరి ఆ రోజు ఏదైతే ఈ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తి క్షేత్రానికి మేనేజింగ్ ట్రస్టీగా చేయమని అడగడం, నా వల్ల కాదు సార్, నేను అందులో పాలు పంచుకోలేను, నేను ఇంకా ఎన్నో బిజినెస్ వ్యాపారాల్లో ఇరుక్కొని ఉన్నాను, ఇవన్నీ సరిపెట్టుకొని వస్తాను నేను. అందాక మరి ఏం చేస్తామనంటే తూర్పుగోదావరి జిల్లాకు జిల్లా అధ్యక్షుడిగా చేయమని అడిగారు. సరే జిల్లా అధ్యక్షుడిగా చేయడమే కదని బాధ్యత అయితే తీసుకున్నాను, కానీ బాధ్యత ప్రకారంగా బాధ్యతకు అనుగుణంగా కూడా చేయలేదు నేను. ఆ కార్యక్రమాన్ని కూడా మరి నేను తీసుకున్నాను, బాధ్యత అయితే నేను తీసుకున్నాను, కానీ మంచి చెట్లు అన్నీ కూడా మా మేడం అన్నపూర్ణే చూసుకుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కొద్దిగా వ్యాపారాల్లో కూడా నేను అన్నీ మార్చుకుని, ఎందుకంటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనిషి పుట్టాము పెరిగాము చనిపోయాము అంటే అర్థం లేదు. మన జన్మంటకంటూ సార్థకత ఉండాలి. మనకి ఎవరు దొరకనటువంటి గురువు మనకి మార్గదర్శులుగా దొరికారు. ఆయన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో నేను ఆయన ఏం చెప్తే ఇది చేయడానికి సిద్ధంగా ఉండి మరి ఈరోజు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది మరి ఈ ధ్యాన మార్గం అందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ప్రతి ఒక్కరు ధ్యాన అనుభవం పొంది మరి గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే దానికోసం వచ్చారు. అవునా కాదా? ఖచ్చితంగా అందరం కూడా మరి ఈ ధ్యాన మార్గంలో ఎంత ఆనందాన్ని పొందుతూ, మరి ధ్యానమే కాదు చాలామందికి చాలా ఇష్టమైంది మాంసాహారం, అందులో చాలా ప్రథముడు నేను. ఈ రోజుకి నా ఫ్రెండ్స్కి చాలామందికి ఇంకా వీడు మానేశాడంటే నమ్మశక్యం లేదు. వాళ్ళు నమ్మేరు నమ్మలేదు మనకు అవసరం లేదు, కానీ మనం ఎలా ఉన్నాం అనేది మనకు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసాహారాన్ని విడిచిపెట్టి మరి ఈరోజు మరి ఇంత సన్నిహితంగా ఇంత అందుబాటులో ఉండే గురువు ఎవరైనా ఉన్నారా? మనకి సమాజంలో మీరు ఎంతోమంది గురువులతో సన్నిహితంగా ఉండి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏ గురువుని కలవాలన్నా ఏ గురువుతో మాట్లాడాలన్నా కూడా అంతా కమర్షియల్. కానీ మన గురువు మన దగ్గరకు వచ్చి మనకేం కావాలో అది ఇచ్చే మనిషి బ్రహ్మర్షి పత్రిజీ. అవునా కాదండి? ఎస్, ఖచ్చితంగా మరి అటువంటి గురువు మార్గదర్శకంలో మనందరం ధ్యానం చేసుకుంటూ మరి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి. కానీ మున్ముందు మనం ముందొచ్చాము, మిగతా వాళ్ళు వెనకాల వస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్లో ధ్యానం చేసుకోవాల్సిందే, శాఖారులుగా మారవలసిందే. మరి మనమందరం కూడా ఏం చేస్తున్నాము? సార్ ఏ రకంగా మనల్ని అందరినీ మార్చారు, మనం ఎంత ఆనందాన్ని పొందుతున్నాము. ఏ ఒక్కరి కోసమో కాదు, మన కోసం మనం పొందే ఆనందాన్ని మరి అందరికీ అందిస్తే మన గురువుకి అంతకంటే మనం ఇచ్చేది ఏదీ లేదు. అవునా కాదండి? మరి ఖచ్చితంగా మన గురువు గారికి ఆ యొక్క ఆశయం ఏంటి? ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాఖాహార జగత్. ఇది మనం చెప్పడం మనం లేటు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎప్పుడు చెప్తామా, వాళ్ళు ఎప్పుడు విందాం, ఎప్పుడు నేర్చుకుందామని ఒకప్పుడు ఏదైనా చెప్తే వినడానికి దూరంగా చెప్పేవాళ్ళు అన్నట్టు వెళ్ళిపోయేవారు. ఈరోజు అసలు మొదలు పెట్టడమే లేటు, మొదలుపెట్టే వినడానికి సిద్ధంగా ఉన్నారు. మరి చెప్పకపోవడం అనేది లోటు మంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మనం పొందే ఆనందాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పంచే కొలిది పెంచబడుతుంది అనే సిద్ధాంతం మనందరికీ తెలుసుకున్నాం. కాబట్టి మనందరం కూడా మరి గొప్ప గొప్ప మాస్టర్స్గా తయారయ్యి యావత్ ప్రపంచాన్ని ధ్యానమయ ప్రపంచంగా మార్చాలని మరి అందులో నేను ఖచ్చితంగా సార్కి ఎప్పుడో మాట ఇచ్చాను. ఈ ప్రాణం ఉన్నంతసేపు కూడా ఈ గురువుని అంటే నాకు కోపం ఎక్కువ. ఈ కోపం మీద ఎప్పుడైనా కోపగించినా చేసినా కూడా ఇటువంటి గురువుని కానీ ఈ సొసైటీని కానీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇవాళ ఎన్నో చోట్ల మీటింగ్లో చెప్పాను. మరి ఈరోజు ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత నా ఎనర్జీయే వేరేగా ఉంది. ఇక్కడికి నేను వచ్చింది ఇక్కడ సెకండ్ టైమే వచ్చాను ఇక్కడికి. మరి ఈరోజు ఈ సమయంలో ఇంత ఎనర్జీతో కూడా ఖచ్చితంగా ఆవేశంగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా గురువు గారు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన మార్గదర్శనం ఉండడానికి ఆయన కోరిక మేరకు రేపు 2019లో ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ మందే కదా, అసెంబ్లీలో మొట్టమొదటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎమ్మెల్యే అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ కోరిక మేరకు. ఈ అందరి ఆశీస్సులతో ఖచ్చితంగా 2019లో పెట్టడం, 2024 నాటికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కావాలని ప్రజలు కోరుకునే విధంగా ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మారుస్తామనే ధీమా ధైర్యం కూడా నాకు ఉంది. మరి ఈరోజు ఈ సభాముఖంగా మీ అందరినీ కలవడం మరి మరొక్కసారి మన గురుదేవులకి పాదాబంధనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అసెంబ్లీలో పిరమిడ్ పార్టీ తరఫున ఎవరు అధ్యక్ష అంటారని ఎదురు చూస్తున్నాను. మన విజయభాస్కర్ రెడ్డి గారే అధ్యక్ష. ఒక్కసారి అధ్యక్ష, ప్రతి ఎమ్మెల్యే కూడా ధ్యానం మొదలుపెట్టి అంటే ఎవరి కోసమో కాదు, ఖచ్చితంగా యావత్ ఆంధ్రప్రదేశ్ మరి మన అందరి సమక్షంలోనూ సుసంపన్నంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసి కార్యక్రమాన్ని మొదలు పెడితే బాగుంటుందనే ఉద్దేశం నాకుంది సార్. థ్యాంక్ యూ సార్. వైదేహి మేడం, గట్టిగా చెప్పకూడదు. వైదేహి మేడం గారు మన నంద్యాల ప్రాంతాన్ని అంతా, కర్నూలు జిల్లా అంతా మార్చేసింది ఆవిడ. ఒక గొప్ప యోగి జిల్లాగా మార్చేసింది ఆవిడ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ సృష్టికర్త,
ఏమి సృష్టించారు మన గురూజీ? శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని సృష్టించారు. గురువు విష్ణువు పరిపాలించారు. మీ శ్వాస మీద ధ్యాసతో అందరూ కూడా జ్ఞానాన్ని, నవవిధ ధర్మాలని, ఆణిముత్యాలనంతా కూడా మనకిచ్చారు. విష్ణువులా పరిపాలించారు. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడే మహేశ్వరుడు అంటూ మీకు మీరే గురువు అని అంటూ చాటి చెప్పినటువంటి గొప్ప గురువుని పొందినటువంటి మనందరము కూడా ఒక్కసారి గురు పౌర్ణమి సందర్భముగా మన గురువు గారికి ధన్యవాదాలు చెబుతాను. శ్వాస మీద ధ్యాస అనేది 1994లో గురువు గారి వాక్కు ద్వారా విన్నదే. ఆ వాక్కే నా చెవిలో ఫస్ట్ పడింది. అంతకుముందు నేను ఎక్కడ ఎవరి నోట్లో నుంచి కూడా వినలేదు. అప్పుడు శ్వాసను గమనించి రకరకాల ధ్యానాలు, 6 రకాల ధ్యానాలు చేసి 2004 నవంబర్ లాస్ట్ వీక్లోకి ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. శ్వాసను గమనించిన తర్వాతనే తెలుసుకోవాల్సిందంత తెలుసుకుంటూ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే, శ్వాసను గమనించిన తర్వాతనే మరి నా పూర్ణాత్మ సూర్య భగవానుడితో కూడా మాట్లాడటం, ఆయనే శ్వాస మీద ధ్యాస ధ్యానము నువ్వు అందరికీ చెప్పాలా అని మన గురూజీ చెప్పినటువంటి వాక్యే సూర్య భగవానుడు కూడా అదే వాక్యే ఇచ్చారు. ఎలా చేయాలా అని సూర్యభగవాన్ అడిగినప్పుడు మన గురూజీ ఇచ్చినటువంటిదే ర్యాలీ చెయ్యమన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పమన్నారు. మన గురూజీ ఏమేమి నేర్పిస్తూ ఉన్నారో సూర్యభగవాను నుంచి కూడా అదే మెసేజ్లు అందుతూ ఉన్నాయి. నాకు ఒక్క మాట కూడా పొల్లు పోలేదు. ఈయన ప్రత్యక్ష గురువు, ఆయన పరోక్ష గురువు. రెండు 2012 ధ్యాన మహాచక్రంలో ఒకసారి ధ్యానానికి కూర్చున్నాను. మార్నింగ్ 19వ తారీఖున కూర్చున్నప్పుడు అప్పుడు నాకు కరెన్సీ మీద, అమెరికన్ డాలర్ మీద సుభాష్ పత్రి అని క్యాపిటల్ లెటర్స్ కనబట్టము వినబట్టము జరిగింది. నాకు గురూజీ పక్కన మనం కూర్చోవడమే కర్నూలుకు వెళ్ళేటప్పుడు గురూజీ వెహికల్లో గురూజీ పక్కన కూర్చోవడం జరిగింది. గురూజీ రమ్మంటే కర్నూలుకి నంద్యాల నుంచి సూర్యభగవానుడు వరవ ఛాన్స్ కొట్టినావు అన్నారు. అప్పుడు ఎందుకో నాకు తెలియలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఏమిటో నేను తెలుసుకున్నాను. అది ఫ్యూచర్లో అందరికీ తెలుస్తుంది. 2018 ధ్యాన మహాచక్రంలో పిరమిడ్ దగ్గర కూర్చొని బయట సూర్యభగవాన్ని అడిగిన, గురూజీ గురించి మీ సందేశం ఏమి అని అడిగితే ఆయన మహానుభావుడు, ఆయన లాంటి వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అన్నారు. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్తో నేను చెప్పడం జరిగింది, అరే మహోతార బాబా వీళ్ళంతా ఉన్నారు కదా అని నేను ఒక్కసారి మహావతార బాబాని అడిగితే మహావతార బాబా అన్నారు, సూర్యుడు చెప్పినాడు కదా. అంటే మహావతార బాబా కూడా సూర్యుడు వాక్యే, మన గురూజీ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు ఎవ్వరు అని మహోతార బాబా కూడా అంగీకరించడం జరిగింది. ఇటువంటి గొప్ప గురువును మనము పొందడం, ఏమి చెప్పాలో నోట్లో నుంచి మాటలు రాకుండా తడబడతా ఉంది. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానము
నంద్యాల పిరమిడ్ మాస్టర్స్కు చెప్పడము, నంద్యాలలో రూఫ్ టాప్ పిరమిడ్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి 2007లో బుద్ధ పౌర్ణానికి పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినాను. పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు గురూజీ స్టేజీ మీదకు పిలిచారు. స్టేజీ మీదకు పిలిచిన తర్వాత ఈ వ్యాలీ గురించి చెప్పండి మేడం అన్నారు సారు. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అని చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చినాను. మరుసటి రోజు ఉదయమే సూర్యుడితో అడిగినాను నేను, అసలు పిరమిడ్ వ్యాలీ గురించి అడుగుదామని సూర్యుడి దగ్గరికి వెళ్ళి పత్రిజీ గురించి మీ సందేశం ఏమి అని అంటే, ఆయన మహానుభావుడు, ఆయనకు సిద్ధులు ఉన్నాయని చెప్పారు. అంటే పిరమిడ్ వ్యాలీ గురించి ఏమి అని అడిగినాను. ఆ పిరమిడ్ వ్యాలీయే పత్రిజీ అన్నారు. నాకు బోధపడలేదు. ఒక్క క్షణం అయిన తర్వాత బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఉండేటటువంటి ప్రతి చెట్టు నడుగు, గుట్ట నడుగు, కొమ్మ నడుగు, రెమ్మ నడుగు, ఆకు నడుగు, పిందె నడుగు, గడ్డి పరక నడుగు, ఇసుక రేణువు నడుగు, నీవెవరని అంటే పత్రిజీ. పత్రిజీ గురించి నాకు తెలిసినంత ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. ఆయన యొక్క తేజస్సు అందరి ఆత్మలలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నారు ఆయన. మరి మాటలు చెప్పడానికి రావట్లేదు. మరి ధన్యవాదాలు. గురు పౌర్ణమి సందర్భంగా గురూజీకి ధన్యవాదాలు. మీరు నేను ఎలా మాట్లాడుకుంటాం, ఈవిడ సూర్యదేవుడితో రోజు అలా మాట్లాడుకుంటాం. మేము చూసిన కొళ్ళుగా ఉందాం. మొన్న రాజమండ్రి క్లాస్కి వెళ్ళినాను. పేరవరం పిరమిడ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి తీసుకెళ్ళారు వారు. తీసుకెళ్ళినప్పుడు నాకు తెలియకుండానే ఆనందంగా నవ్వొస్తూ ఉంది. అక్కడ సంతోషంగా ఉంది. ఒక్క క్షణం అలా చూస్తే వశిష్ఠుల వారి శిష్య బృందం అంతా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండి నా దగ్గరికి వచ్చారు. ధ్యానానికి కూర్చోమన్నారు. కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చుంటే గెలాక్సీ ఫ్లయింగ్ సాసర్లో నుంచి ఆస్ట్రల్ మాస్టర్స్ అంతా కూడా, వశిష్ఠుల వారి శిష్య బృందం అంతా కూడా పేరవరం పిరమిడ్లోకి ఎదిగి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. పత్రిజీ వేరు కాదు, నేను వేరు కాదని నేను తెలుసుకున్నాను. అక్కడ క్లాస్ చెప్తూ ఉండేటప్పుడు నేను ఒక హనుమంతుడైనాను. హనుమంతుడికి హృదయంలో శ్రీరామచంద్రుడు ఎలా అందరికీ కనిపిస్తున్నారు, పిరమిడ్ మాస్టర్స్కి ఈ హనుమంతుడి హృదయంలో పత్రిజీ దర్శనం అందరికీ కనబడి చెప్పడం జరిగింది. మరి నేను నడుస్తూ ఉంటే పిరమిడ్ మాస్టర్స్ వెనకొస్తూ, మేడం మీరు నడుస్తూ ఉంటే పత్రిసార్ ఉన్నట్లుగా కనబడతా ఉంది అన్నారు వాళ్ళు. ఇక నాదొక లక్ష్యం, అది ఈ జన్మలోనే కంప్లీట్ చేసుకోవాలా అని, దానికోసం నా తాపత్రయం. అది తప్ప వేరే నా మనసులో లేదు. సదానంద యోగి వారు కూడా సూర్య భగవానుడు సందేశం ఇచ్చారు. ఈ తనువు ఆత్మ రెండు కూడా విశ్వానికే అంకితం. కుటుంబంలో ఈ దేహముతో జీవిస్తూ ఉన్నాను, కానీ రెండు కూడా విశ్వానికే అంకితమని పరోక్ష గురువుల యొక్క ఆజ్ఞానుసారము ఈ శిష్యురాలు అనుసరించదలుచుకున్నాను. ధన్యవాదాలు. ఒకసారి వైదేహి మేడంకి మన నంద్యాల మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. పౌర్ణమికి రారాజు
అందరికీ మామ చందమామ మబ్బుల్లో నుంచి తొంగి 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 ఇంతమంది పిరమిడ్ మాస్టర్లను చూస్తున్నాడు పౌర్ణమి రోజు నాడు. పూర్తిగా ఒకసారి, ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణిమ, బయట పొడి పౌర్ణిమ, నిజమైన గురు పౌర్ణిమ ఈ భూమి మీద ఈ లోకంలో అనేక మంది పైలోకవాసులతో సహా జరుగుతుంది అంటే అది ఇక్కడే జరుగుతుంది. అంత ఆనందం, అంత అద్భుతం. మరి ఈ ప్రాంగణాన్ని మనం మేడం గారు చెప్పినట్లు మాటలు రావు ఆనందంతో. పత్రిజీ ధ్యానము అన్న ఒక మహా విద్యని, అతి సులువైన విద్యని, అందరికీ అవసరమైన విద్యని ఇక్కడున్న సదానంద యోగి మహారాజు సాహచర్యంలో ఒక్కరుగా బయలుదేరి ఈరోజు కోట్ల మందికి అందించి వారి జీవితాలను పునీతం చేశారన్న విషయం మన అందరికీ అనుభవం. ఇంతమంది గ్రేట్ మాస్టర్స్ ఆ అనుభవాలు విన్న తర్వాత ఇంకా గొప్ప విషయం ఏంటంటే, చచ్చిపోతామంటే కూడా చావు లేకుండా ఉంటుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అందరూ మరి మృత్యుంజయులే. ఒకసారి గట్టిగా చెప్పకూడదు, మృత్యుంజయులు అందరికీ. లాస్ట్ ఇయర్ నాతో సహా నేను టేస్ట్ చేశాను. మరి ఎందుకు బతికున్నామంటే, ప్రపంచంలో మాంసాహారం అన్న ఒక పదాన్ని పూర్తిగా చంపేసే వరకు పిరమిడ్ మాస్టర్స్ అందరూ బతుకుంటారు. ప్రపంచంలో అజ్ఞానం అన్న పదాన్ని చంపేసే వరకు పిరమిడ్ మాస్టర్లు అందరూ బతుకుంటారు. దానికి పత్రిజీ మరి సంధించిన ఒక కొత్త బాణం, ఒక కొత్త అస్త్రం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టుకుందాం. సార్ అన్నాడు మృత్యువు సమయంలో ఎట్లుంటుందని, మృత్యువు వచ్చేటప్పుడు ఆ పరిస్థితి ఎట్లుంటుందని. సస్తామనేటప్పుడు కూడా నన్ను స్ట్రెచర్లో తీసుకొని వెళ్ళిపోతున్నారు. కళ్ళు మూసుకోతాయా, నువ్వు కళ్ళు మూసుకోతాయా అంటున్నారు డాక్టర్లు. ఎందుకంటే కోమాలోకి వెళ్తావు అని చెప్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే, నేను కోమాలో కాదయా, ధ్యానంలో ఉండా అని చెప్తున్నా. వాళ్ళేమో కోమాలోకి పోతావు అంటున్నారు. నేను ధ్యానంలో ఉన్నానయ్యా, నాకు కోమా రానే రాదు. మీరు అనుకుంటున్నారు నా ధ్యాన స్థితిలో నా శరీరంలో రక్తం పోయిందయ్యా, మొత్తం బాడీలో బ్లడ్ అంతా మొత్తం క్లాట్ అయిపోయి మొత్తం ఎగిరిపోయింది, ఏమీ లేదు, నీ శరీరం మాత్రమే ఉంది, నువ్వు బ్రతికేది కష్టమని నీకు తెలియదు అంటే, నాకు తెలుసయా ఈ శరీరం ఉండొచ్చు పోవచ్చు, నా ఆత్మకి ఏమీ సావలేదు, నేను ఆత్మస్థితిలో ఉన్నా, నాకు ఏం భయం లేదు అని చెప్తున్నా. ఆ టైంలో కూడా ఇంత కానీ భయం కానీ అంత దిగులు కానీ ఏర్పడలే. ఆత్మస్థితి ఎట్లా ఉంటుంది అనేదానికి. బీపీ మామూలుగా నాకు బీపీ షుగర్ రెండు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి బీపీ షుగర్లో ఉన్నా. హై బీపీ ఉంది, హై షుగర్ ఉండేవాడిని. వచ్చి ఒక్కసారి ఏటు పడతానే 2 నార్మల్కి వచ్చి కూర్చుండే. బీపీ అదంతగా నిలబడేది. అసలు గాయాల్లో అంత పరిస్థితులు హాస్పిటల్లో తీసుకొని డాక్టర్లు పెడితే లాస్ట్ హాస్పిటల్లో నుంచి వచ్చి గాయాలు బాగా ఎవరికి బీపీ నార్మల్లోనే ఉంది. పైకి పోలే కిందికి పోలే. మామూలు అప్ అండ్ డౌన్ అవుతుంది. మంచి బీపీ లేని వాళ్ళకి అప్ అండ్ డౌన్ అవుతుందంట. 20 ఏళ్ళ నుంచి బీపీ ఉండేవానికి అప్ అండ్ డౌన్ కాలే, ఒకటే లెవెల్లో నిలబడింది. ఎంత అద్భుతం అంటే, ఇంత గాయాలు అయితే ఒక గాయానికి మంచి సావాలా. అట్లా గాయాలు కనీసం ఈ కుట్లు వేసినప్పటి నుంచి మళ్ళీ దాన్ని డ్రెస్సింగ్ చేయడం కానీ దానికి ముందేయడం కానీ లేదు, అలానే బాగైపోయింది. ఎంత అద్భుతం అంటే, వాళ్ళు డాక్టర్లు చెప్తారు నీకు షుగర్ పేషెంట్ 20 ఏళ్ళు అయింది, నీ శరీరం అంతా అయిపోయింది, నీ గాయాలు బాగా కావడం అంత తేలిక కాదు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది వాళ్ళ మాటలు. ఇంత గాయమైతే ఎన్నో నెలలు సంవత్సరాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అసలు అన్ని కొడుగులెట్లు పడితే ఒక్క గాయం కానీ కనీసం తిరిగి చూసుకోవడం కానీ దాన్ని డ్రెస్సింగ్ చేయడం కానీ ఆయింట్మెంట్ రాయడం కానీ జరగలేదు మేడం. ఎంత అద్భుతమో జ్ఞానశక్తి గుర్తుంచుకోండి. అసలు స్పాట్లో అట్లా నరికే అది అయిపోతుంది. అన్న తెలివి తప్పుతుందన్న, పట్టుకో చేతులు పట్టుకో కాళ్ళు పట్టుకో అంటున్నారు. అప్పుడు చెప్పాను నేను, చేతులు వద్దు కాళ్ళు వద్దు, నేనేం చావడానికి నేను మామూలు కాదు, నేను ధ్యానిని, నాకేం కాదని చెప్పాను. ఎంత డేర్నెస్ ఉంటుందంటే, మామూలు చావు పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అనుభవం ఎట్లుంటుంది అనేది మాత్రం హ్యాట్సాప్ చూపించాడు. అంటే నన్ను నరికిన అబ్బాయికి నేను కృతజ్ఞతలే చెప్పుకుంటాను. ఎందుకు చెప్పుకుంటానంటే, ఆ అనుభవం అయితే ఆషామాషిగా రాదు. అది ఎంత సాహసంగా డిజైన్ చేసుకున్నానో కానీ ఆ డిజైన్ చేసుకోకపోతే ఆ స్థితిలో, చావు వచ్చిన స్థితిలో, మృత్యు స్థితిలో కూడా ఎలా ఉంటాడు ధ్యాని నాకు తెలుసు. దైవబలం నాలో ఎక్కువగానే ఉందని తెలుసు, దైవశక్తి ఎక్కువగా ఉందని తెలుసు. అయితే అంత శక్తి ఉంటుందనేది మాత్రం అప్పుడే తెలిసి వచ్చింది.
మనమంతా పుట్టే ముందర మన జీవితాన్ని మనమే నిర్ణయించుకుని వస్తాం. ఈరోజు గురు పండుగకి ఇంతమంది ఇక్కడ చేరాలని ఆ రోజే రాసుకుని వచ్చాం మనం. ఒకసారి చంద్రుడు బయటకు ఇచ్చాడు, చెప్పలు కొడదాం చంద్రుడు గారికి, గట్టిగా చెప్పలు కొడదాం చంద్రుడు గారికి. ఒక్క మాట, చనిపోదామని ఆ డెత్ బెర్త్ ఎక్కిన వాళ్ళకు కూడా అయ్యో పాపం మన సహచరుడు చచ్చిపోతున్నాడు పత్రి గారికి ఒకసారి చెప్పదామని చెప్తే ఆయన ఫోన్లో కసిరినటువంటి ఆ కసురుడికి తుల్లి లెగుస్తున్నాడు ఇక్కడ పేషెంట్. సుధాకర్ చనిపోయాడని చెప్పారు, మైండ్ పని చేయట్లేదని చెప్పారు. అందరి పరిస్థితి అంతే కదా, ఎవరికి మైండ్ పని చేయట్లేదు అనుకోండి. అప్పుడు చెప్పాడు ఆయన, కాదయ్యా మైండ్ డెడ్ అయిపోతుంది అని. ఆ విషయం చారగా చెప్తే పోయా చచ్చిపోవడం లేదు, అక్కడ లేచి కూర్చుంటాడులే అన్నాడు. అంతే, అక్కడ లేచి కూర్చున్నాడు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఇలా ఎన్ని అద్భుతాలు. ఇప్పుడు మనం పత్రి సార్ స్టార్ట్ అంటారు. ఈ స్టార్ట్ అని వెంటనే సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలికి, పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సవివనంగా సమర్పించుకుంటున్న ఒక ధ్యాన అనుభవ పుష్పం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని మనం ఇప్పుడు టెస్ట్ లైవ్గా ఆవిష్కరించబోతున్నాము. సారేమో స్టార్ట్ అంటే ఒక 2-3 నిమిషాలు ఒక అద్భుతమైన పాటతో మనందరం మమేకమవుతాం. అనంతరం మన ధ్యాన గురు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర గారి అద్భుతమైన సందేశామృతం మనం స్వీకరించుదాం. స్టార్ట్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. పత్రికారికి మానస పత్రిక మైత్రితో అందరూ చేతానుక. విశ్వ కళ్యాణం చుటకు విశ్వశాంతిని సాధించుటకు వెలసిన ఛానల్. మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. క్షణం ప్రతిక్షణం సత్యదర్శనం. సత్యదర్శనం అనుక్షణం వాస్తవాన్ని వినిపించే సుగణం. క్షణక్షణం ప్రతిక్షణం సత్యదర్శనం. సత్యదర్శనం అనుక్షణం వాస్తవాన్ని వినిపించే సుగణం. జీవులన్నిటి మనుగడ కోరే మార్గదర్శిని. శాశ్వత సత్యం చూపించే విజ్ఞానదాయిని. జీవులన్నిటి మనుగడ కోరే మార్గదర్శిని. శాశ్వత సత్యం చూపించే విజ్ఞానదాయిని. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. సందేశాలు సందేశాలు అవధూతలతో జ్ఞాన యోగులకు సంభాషణలు. మహాత్ముల మహానుభావుల సందేశాలు సందేశాలు అవధూతలతో జ్ఞాన యోగులకు సంభాషణలు. సూక్ష్మంలోనే మోక్షం తెలిపే పిరమిడ్ ఛానల్. దివి నుండి భూమికి మనకై వచ్చిన కాస్మిక్ ఛానల్. సూక్ష్మంలోనే మోక్షం తెలిపే పిరమిడ్ ఛానల్. దివి నుండి భూమికి మనకై వచ్చిన కాస్మిక్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్
మెడిటేషన్ ఛానల్. అతీతమైన విశ్వసాధనం భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపే సుదర్శనం. కులమత జాతులకు అతీతమైన విశ్వసాధనం భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలిపే సుదర్శనం. నిస్వార్థ సేవలందించుటలో సదా మమేకం ధర్మార్థ కామ మోక్షాదులకిది సోపానం. నిస్వార్థ సేవలందించుటలో సదా మమేకం ధర్మార్థ కామ మోక్షాదులకిది సోపానం. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ ఛానల్ మెడిటేషన్ ఛానల్. మంత్రి గారికి మానస పుత్రిక మైత్రితో అందరూ ఇచ్చే కానుక. విశ్వ కళ్యాణమునరించుటకు విశ్వశాంతిని సాధించుటకు వెలసిన ఛానల్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన అందరి ఛానల్. మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మన అందరి ఛానల్. మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ ఛానల్. మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ ఛానల్ మన అందరి ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా మొట్టమొదటి గురువు మా అమ్మగారు లలిత గారు. ఆవిడకి నా నమస్కారాలు. నా రెండవ గురువు మా నాన్నగారు సుబ్రహ్మణ్య శర్మ గారు. ఆయనకి నా నమస్కారాలు. నాకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన ప్రతి ఒక్క టీచర్కి లెక్చరర్లకి నమస్కారాలు. సదానందం యోగి, ఆయన పేరులోనే ఆనందం ఉంది, సదా ఆనందం ఉంది. తరం తరం నిరంతరం ఆనందాన్ని పంచేందుకు ఆయన, అట్లాంటి ఆనందాన్ని పంచేందుకు మన ముందు ఒక జ్ఞాన జ్యోతిగా ధ్యాన జ్యోతిగా నిలుస్తున్న పత్రిజీ గారికి నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నాకు తెలిసి రాత్రి లేకుండా ఒక రోజు ఉండదు, కష్టం లేకుండా జీవితం ఉండదు. పెళ్ళిళ్ళు అవటం లేదన్న కష్టమో బాధో విషాదమో దుఃఖమో ఒకళ్ళకైతే, పెళ్ళైన తర్వాత సరిగ్గా సఖ్యంగా లేము అనే బాధో దుఃఖమో విషాదమో ఇంకొక ఇంట్లో అయితే, పిల్లలు పుట్టడం లేదు అన్న బాధో విషాదమో దుఃఖమో ఒక ఇంట్లో అయితే, పుట్టిన పిల్లలు కళ్ళెదురుకుండానే మరణించిన ఇళ్ళు కొన్నైతే, చెమర్చిన కళ్ళు కొన్నైతే, భర్తనో భార్యనో మరొకరినో కోల్పోయిన జీవితాలు కొన్నైతే, మానవ జీవితంలో దుఃఖము అనేది సహజం. అలాంటి దుఃఖాన్ని అర్థం చేసుకుని ఆనందం వైపు వెళ్ళవచ్చని, అది చాలా గొప్పదని, అది శ్వాస మీద ధ్యాసతో సాధ్యమవుతుందని అలనాడు బుద్ధ భగవానుడు చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. నిజం చెప్తున్నానండి సుభాష్ పత్రిజీ, మీలో కొంతమంది దైవత్వాన్ని
కొంతమంది గురుత్వాన్ని చూస్తున్నారు. నేను మాత్రం ఒక సెల్ ఫోన్కి ఛార్జర్ పెడితే ఛార్జింగ్ పెట్టడానికి ఒక ఛార్జర్ కావాలి. ఒక ఇంటికి ఏదైనా మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా ఉండాలి అంటే ఒక చిన్న మీటర్ కావాలి, ఎలక్ట్రికల్ మీటర్ కావాలి. ఒక ఊరంతా లేదా ఒక అపార్ట్మెంట్ అంతా విద్యుత్ వెలగాలి అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి. అలాంటి కొన్ని వందల ట్రాన్స్ఫార్మర్లు వెలగాలి అంటే ఒక విద్యుత్ సబ్స్టేషన్ కావాలి. కానీ విద్యుత్ సబ్స్టేషన్ అన్నింటినీ వెలిగించాలంటే ఒక థర్మల్ పవర్ కార్పొరేషన్ కావాలి. అంటే లోకమంతా వెలుగులాడే. కానీ నాకు తెలిసి, ఇందాక వైదేహి గారు అనుకుంటా అన్నారు, నాకు తెలిసి మొత్తం అందరికీ కళ్ళల్లో ఆనందాన్ని, గుండెల్లో సంతృప్తిని, నాడుల్లో తెలియని అద్భుతమైన సంస్పందనని అందించే ఒకానొక శక్తి పుంజము, కాంతి పుంజము మాత్రం మీరని చెప్పగలను నేను. అలాంటి కొన్ని వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఇస్తూ కొన్ని వందల వేల లక్షల మందికి ఇవాళ మీరు ఏమిస్తున్నారు అంటే, నాకు తెలిసి ఆస్తులను ఇవ్వటం లేదు, అంతస్తులను ఇవ్వటం లేదు, అన్నిటికన్నా మించి కోటాను కోట్ల ఆస్తి ఉండవచ్చు, లక్షల విలువ చేసే ఆస్తి ఉండవచ్చు, ఊరిలో 10 ఎకరాల పొలం ఉండవచ్చు, కొడుకు ఎక్కడో అమెరికాలో అద్భుతంగా ఏదో వ్యాపారమో లేదా ఉద్యోగమో చేస్తూ ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాత్రైతే కంటి నిండా నిద్ర లేనప్పుడు ఎన్ని వందల రూపాయలు ఖర్చు పెట్టి డన్లప్ పరుపుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? హాయిగా కడుపు నిండా అన్నం తింటే అరగడానికి కావలసిన శక్తి లేనప్పుడు ఎన్ని పరమాన్నాలు ఉంటే ఏంటి, పంచభక్ష్య పరమాన్నాలు ఉంటే ఏమిటి, మృష్టాన్న భోజనాలు ఉంటే ఏమిటి? కానీ అత్యంత సామాన్యమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళైనా, అత్యంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళైనా, ఎవరైనా ఇక్కడ సమానమేనని, అందరిలోనూ ఉండేది ఒకటే ఆత్మ పదార్థమని, అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవమని, నా తోటివాణ్ణి అవసరమైతే నా శత్రువుని కూడా మిత్రుడిగా చూసి క్షమించదగ్గ ఒకానొక ఉదాత్తమైన స్వభావాన్ని ఇవ్వగలిగినంత మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. మనిషి తీసుకుంటాడు, మర్చిపోతాడు. గెట్స్ అండ్ ఫర్గెట్స్. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు. అలా ఇతరులను క్షమించగలిగిన, లోపాలని చూడని ఒక పాజిటివ్ థింకింగ్ తోటి మనుషుల్ని నడుపుతూ ఏమిస్తున్నారు మీరు అంటే, గుప్పెడు గుండెకి పిడికెడు ఆనందాన్ని ఇస్తున్నారు. నాకు మీ అందరి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అనేది కాకుండా ఆ మాటల్లో సారాన్ని తీసుకుంటూ కొంతమంది మీలో మిమ్మల్ని మీరే మర్చిపోయి అలా కళ్ళు మూసుకుని తదేక దీక్షలోకి ధ్యాసని శ్వాస మీద పెట్టి మిమ్మల్ని మీరే మర్చిపోయి అలా 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 ఏదో తెలియని అమృతమైన లోకాల్లోకి వెళ్ళిపోతూ ఆనందాన్ని గుప్పిట్లో పెట్టుకుని వెన్నెల పేరెత్తితే చాలు వెర్రెత్తిపోతుంది మనసు అంటాడు శ్రీశ్రీ. అలాగ వెర్రెత్తిపోయిన మనసుతో ఈ పున్నమి నాటి రాత్రంతా జాగారం చేస్తూ, రాత్రంతా మహోన్నతమైన ధ్యాన శిబిరంలో ఉంటూ ధ్యానాన్ని 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 చేసుకుంటూ దాంతో వచ్చిన ఆనందాన్ని మూటగట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కావలసిన మహోన్నతమైన శక్తి పుంజాలతోటి మీరు వెళుతుంటారు చూసారా, అది నాకు తెలిసి అసలైన అమృతం, అసలైన ఆనందం, అసలైన మోక్షం, అసలైన పుణ్యం, అసలైన సత్కర్మ. అది ఇవాళ ఇక్కడ జరుగుతుంది. అది ఇవాళ ఇక్కడ జరగడానికి మీరు, మనము కారణం కావడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ధ్యానానికి సంబంధించి మీరందరూ కూడా చాలా అనుభవంతో ఉన్నవారు కాబట్టి, ధ్యానం చేస్తూ ఉన్నారు కాబట్టి
ఎలా చేయాలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానం వల్ల ఫలితాలుంటాయి, దయచేసి ధ్యానం చేయండి అని చెప్పాల్సిన అవసరమూ లేదు. ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని మీరు అనుభవించారు కాబట్టే ఎక్కడెక్కడి నుంచో తరలి 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 అమ్మను నాన్నను చూసుకుంటే ఎంత ఆనందం కలుగుతుందో, అత్తారింటి నుంచే హడావిడిగా పుట్టింటికి వచ్చిన అమ్మాయి కొత్త పెళ్లి కూతురు ఎంత ఆనందం పడిపోతుందో అంత ఆనందంతో మీరు వచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధ్యానం అనేది కేవలం ఒక సనాతన భారతీయ ధర్మము, ఋషులు మాత్రమే చెప్పిందో కాదని, దాని వెనకాల సైన్స్ ఉందని, ఆ సైన్స్ని కూడా అర్థం చేసుకునే ఒకానొక మెథడాలజీ పిరమిడ్ సొసైటీలో ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినా సాధారణంగా ఇద్దరు చెప్పారు, ధ్యానం చేస్తే అవసరమైతే మరణాన్ని కూడా ఎదిరించవచ్చు అని. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. ఇక్కడ ఉన్న ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నయ్యకి, ప్రతి బాబాయ్కి, ప్రతి తాతయ్యకి నేను చేతులెత్తి చెప్పుకుంటున్న ఒక మాట ఏంటంటే, ధ్యానంలో ఉన్న యోగులారా, మీ పెదాల మీద చిరునవ్వుని, కళ్ళల్లో కాంతిని, ముఖంలో వెలుగుని ఎప్పుడూ పోగొట్టుకోకండి. ఎప్పుడు పోతుంది? కోపం వస్తే పోతుంది. కోపం ఎందుకు వస్తుంది? అహంకారం ఉంటే వస్తుంది. అహంకారం అంటే నేను చాలా గొప్ప, నేను పెద్ద తోపు, నేను పెద్ద ఇది అనుకోవడం వల్ల వస్తుంది. అహంకారం ఎందుకు వస్తుంది? ఎదుటి వ్యక్తి నాకన్నా తక్కువ వాడు అనుకోవడం వల్ల వస్తుంది. ఆ భావన ఎందుకు కలుగుతుంది? నేనే రైటు, ప్రపంచమంతా రాంగ్ అనుకోవడం వల్ల వస్తుంది. కానీ ధ్యానంలో ఉన్న వారికి బాహ్యమైన ఈ బాడీ కాకుండా, సైకాలజీ మాటలో చెప్పాలి అంటే కాన్షియస్ మైండ్ కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ అని ఇంకొకటి వెలుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన లోపల ఉన్న మరొక ప్రపంచం. ఆ లోపల ఉన్న మరొక ప్రపంచంతో మనం ఎదుటి వ్యక్తిని చూస్తాం. అప్పుడు ఎదుటి వ్యక్తిలో స్త్రీ పురుష భేదము చూడం, డబ్బున్నవాడు లేనివాడు భేదం చూడం, ఈ మతం మా మతం ఆ మతం అనే ఏ మత భేదాలు చూడం, వయసులో పెద్ద వయసులో చిన్న భేదభావాలు ఏమీ చూడం. ఆ మాటకు వస్తే మనిషిని మనిషిలా చూడటం మొదలు పెడతాం. మనిషిలో ఉన్న వెలుగుని మాత్రమే చూడటం మొదలు పెడతాం. అది సబ్ కాన్షియస్ మైండ్ ఎలివేట్ అవ్వడం వల్ల జరుగుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్న మరొక పవర్, ఇంకొక శక్తి ఏమిటంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతుంది. ఏది కావాలంటే అది పొందవచ్చు. ఏది కావాలి అనుకున్నప్పుడు నేను మీ అందరికీ చెప్పగలిగేది ఒకటి ఏంటంటే, లేదా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, జీవితంలో కావాల్సింది ఏదైనా ఉంది అంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్కటి ఉంటే చాలు అనుకున్నది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ధైర్యం. ధాన్యలక్ష్మో, ధనలక్ష్మో, సంతాన లక్ష్మో, సౌభాగ్యలక్ష్మో, జయలక్ష్మో వెళ్ళిపోతున్న నలమహారాజు బాధపడలేదు. కానీ ధైర్యలక్ష్మి వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం అడుగుతాడు, ఏమమ్మా నువ్వు వెళ్ళిపోతున్నావేంటని. అప్పుడు ధైర్యలక్ష్మి అంటుంది, అంతమంది లక్ష్ములు వెళ్ళిపోతుంటే నువ్వు అడగని వాడివి, నేను వెళ్ళిపోతే అడుగుతావేంటయ్యా అంటే, నువ్వు ఉన్నావన్న నమ్మకంతో వాళ్ళందరినీ పంపించేశానమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా. ధైర్యలక్ష్మి ధ్యానంలో కూర్చున్నప్పుడు
మనల్ని మనం మర్చిపోదాం. కనులు ఒక్కసారి క్లోజ్ చేసినప్పుడు మనల్ని మనం మర్చిపోదాం. అచింత్యం, అమేయం, అమోఘం, క్షణికమైన శాశ్వతమైన దివ్యానుభవాన్ని పొందుదాం. నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబనలో అన్నట్టుగా మన నాడుల్ని, మన శ్వాసని, శ్వాసలో జరుగుతున్న కదలికల్ని, మొత్తంగా మన దేహంలో జరుగుతున్న కణ కణాన, నర నరాన జరుగుతున్న ప్రతి చైతన్యాన్ని, ప్రతి సంస్పందనని, ప్రతి ఒక్క కదలికని అర్థం చేసుకోవడం మొదలు పెడదాం. ఎవరిని నేను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎవరితో ఉన్నాను, ఏం చెయ్యాలనుకుంటున్నాను, అసలు నేను ఏం చేస్తే నా జన్మ సార్థక్యమవుతుంది తెలుసుకునే ఆత్మ వివేచనం కలిగేది ఒక ధ్యానంలో మాత్రమే. మర్చిపోదాం. కనులు మూసుకున్నప్పుడు మనల్ని మనం మర్చిపోదాం. ప్రపంచాన్ని మర్చిపోదాం. బాధని మర్చిపోదాం, దుఃఖాన్ని మర్చిపోదాం, విషాదాన్ని మర్చిపోదాం, వైఫల్యాన్ని మర్చిపోదాం, కష్టాన్ని మర్చిపోదాం, దుఃఖాన్ని మర్చిపోదాం, అన్నిటిని మర్చిపోదాం. దుఃఖమైనా, కష్టమైనా, బాధ అయినా అందరికీ ఉంది, మనకి మాత్రమే కాదు. ఆ మాటకు వస్తే ఈ పిరమిడ్ సొసైటీకి వచ్చి ధ్యాన మహాచక్రంలో ఇక్కడ కూర్చున్న తర్వాత అసలు మనకి బాధే ఉండదు. అన్నీ సుఖాలే అయినప్పుడు, అన్నీ సంతోషాలే అయినప్పుడు మనం ఇతరులకు కాశీలో విశాలాక్షి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టినట్టుగా ఇతరులకు ఆనందాన్ని పంచడానికి మనం పుట్టాం. ఇతరులకు ధైర్యాన్ని ఇవ్వడానికి మనం పుట్టాం. ఇతరులకు జీవితం పట్ల విశ్వాసాన్ని కలగడానికి మనం పుట్టాం. అది ఉదాహరణ కావాలా? ఇందాక ఇద్దరు చెప్పారు. మరణాన్ని కూడా మృత్యోర్మా మృతంగమయ, మరణం మీద కూడా విజయం సాధించవచ్చు. అంత మాత్రమే కాదు, ఒక తాబేలు కాస్త అటు ఇటుగా 100 సంవత్సరాలు దాటి బతుకుతుంది. ఒక పాము కాస్త అటు ఇటుగా 50 సంవత్సరాలు దాటి బతుకుతుంది. ఒక కుందేలు కానీ, కుక్క కానీ 12-18 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. ఇదేంటి? కొన్ని జంతువులేమో ఎక్కువ కాలం బతకడానికి, కొన్ని జంతువులేమో తక్కువ కాలం బతకడానికి కారణం ఏమిటి? ఒకే ఒక కారణం. ఈ శ్వాసని ఎక్కువగా నిమిషానికి 80 సార్లు 100 సార్లు అని మనకి కోపం వచ్చినప్పుడు, ఎదుటివాడి మీద అసూయ కలిగినప్పుడు, ఏదో ఒక ద్వేషం కలిగినప్పుడు, తెలియని ఒక నిరాశ కమ్ముకున్నప్పుడు మన శ్వాస ఇలా అవుతుంది. గుండెలు ఎగపీల్చడం మొదలు పెడతాం. నిట్టూర్పుల వేడి గాలుల్లో ఉండిపోవడం మొదలు పెడతాం. అలాంటి దశలో ఉండే విధంగా ఉండే మనం అదే సేమ్ శ్వాస ప్రక్రియ, వేగంగా శ్వాసను తీసుకునే తత్వం కొన్ని జంతువుల్లో ఉంటుంది. అలాంటి జంతువులైన కుక్క, కుందేలు లాంటివి తక్కువ ఆయుష్తో బతుకుతాయి. శ్వాసను మెల్లగా తీసుకుని పక్కన పిడుగుపడ్డా, ఆ పక్కన మొగుడు అరుస్తున్నా, ఈ పక్కన పిల్లలు అల్లరి చేస్తున్నా, ఎదుటింటి వాడితోటి మనకి ఏదైనా దెబ్బలాట వచ్చినా, ఎగ్జామినేషన్లో మనం అనుకున్న ప్రశ్న రాకపోయినా, ఆ రోజు బిర్యానీ బాగా మాడిపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, జీవితంలో కష్టం వచ్చినా, ప్రతిదానికి ఇలాగా వెన్నుముక నిటారుగా పెట్టుకొని హాయిగా నవ్వుతూ ఉండగలిగిన ఒకానొక ఛాన్స్ ఎక్కడైనా ఉంది అంటే ధ్యానం వల్ల మాత్రమే ఉంది. ఆ తాబేలు అలాగా ధ్యానముద్రలో ఉంటుంది. కూర్మావతారమేమో అలా. అందుకే ఆ ధైర్యాన్ని వాళ్ళిద్దరికీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు ధ్యానము అనేది నిలబెట్టింది. ఆ కష్టం మీ ఇళ్లల్లో, మీ గుండెల్లో, మీ పొదరిళ్లల్లో వచ్చినా కూడా అమ్మల్లారా, తల్లుల్లారా, వారానికి కనీసం ఒక తల్లైనా నా ఇంటికి వస్తుంది,
ఒక తల్లైనా ఏడ్చినప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్లు చెమరుస్తాయి. నెట్ట నిలువునా రోడ్డు యాక్సిడెంట్లో కొడుకు చనిపోయాడని ఒక తల్లి, పెళ్ళే ఇంకా 3 ఏళ్ళే అయింది కానీ భర్త చనిపోయాడని ఒక తల్లి, నాకు చాలా ఇష్టమైన మా అమ్మ చనిపోయిందని ఒక తండ్రి, ఒక పిల్లవాడు, అది మొదలుకొని అనేకమైన బాధలతో ఉన్న వారందరూ అనేక వందల మంది ఉన్నారు. బాధ పడవద్దని, శోకము వద్దని, అది జీవితంలో సహజమని, రోగము, మరణము, వృద్ధాప్యము అనే 3 సంఘటనలు మనిషికి సహజమని దాదాపు ఇవాల్టికి 2600 సంవత్సరాల కిందట ఈ జాతికి చెప్పిన మహనీయుడు అడుగు అక్కడున్న బుద్ధ భగవానుడు. అక్కడి నుంచి వచ్చిన ఈ మొత్తమంతా ఈ మహనీయుడి ద్వారా ఇలా పాసానవ్వడము అనేది మామూలు విషయం కాదు. మీ గుండెల్లో ధైర్యాన్ని, మీ పెదాల మీద ఆనందాన్ని, మీ కళ్ళల్లో వెలుగుని, మీ మొత్తంగా ఫేస్లో ఏదో తెలియని గ్లోని పెట్టుకొని ముందుకు వెళదాం. బాధలు పడద్దు, ఆనందంతో ఉందాం. మనందరికీ ఒక శక్తిని ధ్యానం ఇస్తుందని నమ్ముదాం. అన్నిటికన్నా మించి ఒక్క మాట చెబుతాను, అదేమిటి అంటే ఈ సమాజంలో ఇదే పున్నమి నాటి రాత్రి ఓ కుటుంబం అంతా కలిసి డిన్నర్ పార్టీకి వెళ్ళి, ఇంకొక కుటుంబమేమో ఇంకోటి ఏదో పార్టీకి వెళ్ళి, ఒకళ్ళేమో సినిమా చూస్తూ ఒకళ్ళేమో షికారు చేస్తూ ఉన్నారు. కానీ జీవితం అంటే చాలా విలువైనదని, దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, నేను నా జీవితాన్ని ఇంకొంచెం అందంగా మలుచుకోవాలని, అందంగా మలుచుకోవడానికి ఏదో ఒక శక్తి ఉందని, అది ఒక అమరిక ద్వారా వస్తుందని, దానికి ఒక కదలిక కావాలని. ఉదాహరణ, ఎవరింటికైనా మనం వెళతాం, ఇంటికి వెళ్ళిన వెంటనే భోజనం పెడతారు. భోజనం పెట్టినప్పుడు కొంతమంది మొత్తం ఆకుల మీద అన్ని ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఆవిడ వెనకాలను చూస్తుంది, మనమేమో తింటూ ఉంటాం. అది ఒక రకంగా హోస్టింగ్ అంటే ఆతిథ్యం ఇవ్వడం. కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, అలా హాయిగా అన్నీ పెడతారు, అన్ని ఐటమ్స్ మీద రాస్తారు, ఇది కందిపొడి, ఇదేమో ఇది ఇంకో పొడి, ఇదేమో ఆవకాయ, ఇదేమో పప్పు, ఇది ఇందని. మనం పప్పులో కొంచెం అక్కడ ఉన్న కొబ్బరికాయ పచ్చడి నలుచుకుని తింటుంటే, కొబ్బరికాయ పచ్చడి ఈయనకి ఇష్టమేమో అని ఆ ఇంటి ఇల్లాలు వెంటనే ఇంకొంచెం అన్నయ్య గారు పచ్చడి వేసుకుంటారా అంటుంది ఆవిడ. అన్నం మొదట ఆవిడ పెట్టింది, రెండో ఆవిడ ఆత్మీయంగా పెట్టింది. కొన్నిళ్ళుంటాయి, మనం ఇంటికి వెళ్ళగానే ఆ ఇంట్లో వాళ్ళందరూ అందంగా తయారై, మనం ఇలా కాలింగ్ బెల్ కొట్టగానే లోపలికి వెళ్ళగానే రెండన్నయ్య గారని కూర్చోబెట్టి ఒక చక్కటి గ్లాసులు మంచినీళ్ళు అవి ఇచ్చి అన్నాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసి పైనేమో ఒక డిమ్ లైట్ పెట్టి అక్కడ నుంచి ట్రాన్సిస్టర్లో అంటే సాంగ్స్ వేస్తూ ఈ రే తీయనిది ఈ చిరుగాలి వరసైనది అని పాట పాడుకుంటూ అలా హాయిగా ఉంటూ కోసరి 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 అన్నయ్య గారికి తీసుకోండి, ఇంకొంచెం వేసుకోండి అన్నయ్య గారు, పప్పులో నెయ్యి వేసుకుంటారా అన్నయ్య గారు? యాక్చువల్గా ఇది నేను ప్రత్యేకంగా మొన్న ఏం చేసి మా వదిన గారి ఇంటికి వెళ్ళినప్పుడు గోంగూర ఉంది, అక్కడ గోంగూర చెట్టు గోంగూర మొక్కలు ఉన్నాయి, వాటిని తీసుకుని వాటన్నిటిని తీసుకుని చేసి ప్రత్యేకంగా మీరు వస్తున్నారు అందరూ నువ్వులు కూడా వేసి మా వారసులు నువ్వులు తెమ్మంటే తయారు అయినా తెచ్చి వేసి చేశానండి. ఎంత అసలు మీకు అసలు నాకు చెప్పడం మర్చిపోయాను, మొన్న ఎప్పుడో అన్నారు మీ ఆవిడ గారు ఫోన్ చేసినప్పుడు మా వారికి యాక్చువల్గా పప్పు మామిడికాయ పప్పులో చిన్న 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 మొక్కలు వేస్తే ఎంత బాగుంటుందో అందుకని వేశానండి అని పొంగి పొరలిపోయి ఆనందపడిపోయి నీకు వడ్డిస్తూ 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 ఉంటే
అప్పుడు మనం అన్నం మాత్రమే తినం, అమృతాన్ని తింటాం. జీవితం కూడా అంతే. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే, మన నట్టింట్లోకి ఎవరైనా వస్తే, మన జీవితంలోకి ఎవరైనా వస్తే, మన ప్రాంగణంలోకి ఎవరైనా వస్తే, మన ఆలింగనంలోకి ఎవరైనా వస్తే, మొత్తంగా మన జీవితంలోకి వస్తే ప్రేమను పంచుదాం, ప్రేమను మాత్రమే పంచుదాం. దాంతోపాటు ధైర్యాన్ని, దాంతోపాటు విజయాల్ని, దాంతోపాటు ఆత్మవిశ్వాసాల్ని, దాంతోపాటు మహోన్నతమైన ఆనంద నిలయ వేదాంత హృదయ అన్నట్టుగా ఆనందాన్ని పంచుకుంటూ వెళదాం. నువ్వు నడుస్తున్నప్పుడు ఆనందము నడుస్తోంది, నువ్వు పరిగెడుతున్నప్పుడు ఆనందము నడుస్తోంది. ఇవాళ నుంచి మన ఇంట్లోకి వెళ్ళినా, నడయాడుతున్నా, ఎవరు చూస్తున్నా రేపటి నుంచి నేను చూస్తున్నప్పుడు ఏంటక్క ఏదో మార్పు నీలో, ఏదో మారావు నువ్వు అని, ఏంటన్నయ్యా ఏదో మారావు అని రేపటి నుంచి అనుకుంటారని, అందుకు ఇవాల్టి ఈ వ్యాస పౌర్ణిమ కారణమవుతుందని, ఈ గురు పౌర్ణిమ కారణమవుతుందని, అలాంటి ఆనందాన్ని, అలాంటి విజయాల్ని అందించడం ఎలాగో తెలియాలంటే 10 మందికి కాదు, 1000 మందికి కాదు, లక్షలాది మందికి ఒక జీవితాన్ని పణంగా పెట్టి అందివ్వడం ఎలాగో తెలియాలంటే ఆయన చూసి నేర్చుకుందాం, మనం కూడా ముందుకెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. నమస్కారం. మా పరమేశ్వరం రూపంలో ఉండేటువంటి మా పత్రి మహారాజ్కి, వారి సత్యమణి అనేటువంటి మా అమ్మగారికి కూడా వందనాలు గావిస్తూ, వేదిక పైన ఉండేటువంటి జ్ఞానులు, సాధకులు, సత్పురుషులు వారందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు సమయం అనేటువంటి చాలా అమోఘం కాబట్టి తక్కువ సమయంలో అవకాశం ఇచ్చారు. అంతట్లోనే నేను నాకు తోసిన వారు ఆశీర్వాదం చేసినటువంటి అనుగ్రహంతో 2 మాటలు చెప్పగలను. నేను ఈ అవకాశం, ఈ పుణ్యం, ఈ భాగ్యం నాకు లభించిందని మీకన్నా నేను ఎక్కువ ఆనందిస్తున్నాను. ఎందుకంటే మహానుభావులు ఇంతకు మునుపు చాలా చక్కగా శ్వాసపైనే ధ్యాస కాదు, మోక్షమే కాదు, జన్మరహత్యమే కాదు, మర్మమే కాదు, మహాత్మమే కాదు, ఇలాంటి నవ్విస్తూ మంచి ఒక ప్రవర్తన, సమయ సందర్భాన్ని బట్టి ఇలాంటి నవ్వించేటువంటి విషయం మరియు వైరాగ్యం సంబంధించిన మాటలు మాట్లాడడం, గురుభక్తిగా చెప్పడం, ఏమి చెప్పుకోవచ్చినా, ఆవకాయ పచ్చళ్ళ కథలు చెప్పుకొచ్చినా గురువుగారి యొక్క మహత్యం, గురువుగారి యొక్క దివ్య దర్శనం అనేటువంటి వారి కుడి చేయి గురువుగారి పాదముల చేత చూపి మీ అందరికీ భక్తి భావన అనేటువంటి, ఇప్పుడు ఎవరో ఆవకాయ తినిపించింది కాదు, అతడు ఆ గురువు అనుగ్రహంతో ఇంతమందికి పంచామృతం తినిపించాడంటే తిన్నదానికన్నా సంతోషం పడాడు. కాబట్టి అసలైన విషయం ఏమిటంటే, పత్రిజీ మా గురూజీ గారు ప్రపంచంలో ఒక 42 దేశాలు, దేశ విదేశాలన్నీ చిన్న ఆయన మహానీయుడు చేసినటువంటి పర్యటనలో నేను ఒక అణురేణంతా తిరిగాను, సామాన్యంగా చూశాను. మేము చూసినటువంటి అనుభవంలో వేల కొలది ధర్మాలు ఉన్నాయి, లక్షల కొలది గురువులు ఉన్నారు, కోట్ల కొలది శిష్యవర్గాలు ఉన్నాయి, ఎన్నో మంటపాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, మాన్యాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్టల్ ఉన్నాయి, 200 సంవత్సరాలు బ్రతికినే వాళ్ళు ఉన్నారు, ఎన్నో గ్రంథాలు రచించేటువంటి ఉన్నారు, గాయకులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, యోగులు ఉన్నారు, అవధూతులు ఉన్నారు, ఎన్నో విధములైనటువంటి ఒక ఆరూఢలు ఉన్నారు. కాబట్టి ఇందరు చూసినటువంటి మా యొక్క అనుభవంలో మంత్రము, జపము, ధ్యానము, భజన, అన్నదానం, విద్యాదానం, ఆరోగ్యదానం, సంసార దానం, సహాయం, ఇవన్నీ చెప్తున్నారు. అవి తీసుకున్నప్పుడు మాత్రమే మనిషికి ఆనందం. కాబట్టి ఒక బుద్ధిజం అనేటువంటి ఒక బుద్ధి అదుపులో ఉంచేదానికి మన పరంపర నుండి వచ్చినటువంటి పిరమిడ్ అనేటువంటిది, పిరమిడ్ అంటే ప్రపంచంలో ఏమంటారంటే అది ఒక ఆకాశాకారంలో ఉండేటువంటి, పర్వతాకారంలో ఉండేటువంటి, మనలో సూక్ష్మాకారంలో ఉండేటువంటి 6 చక్రాల అవతల ఉండేటువంటి, మనకు సహస్ర శిఖరంలో ఉండేటువంటి అది ఆకారం, అది పిరమిడ్. ఆ పిరమిడ్ విద్య రామునికి, కృష్ణునికి దొరికిందో లేదో కానీ మా గురూజీ గారికి ఆ మార్గం పరమాత్ముడు దొరికించాడు. ఎందుకంటే
నా అనుభవంతో చెప్తున్నా. నేను ఏ శిష్యుడైనా, ఏ గురువైనా, ఏ ప్రాంతీయుడైనా, నేను నాది ఏ జాతి అయినా, నేను ఎక్కడ ఉన్నా అది ముఖ్యం కాదు. గురూజీ గారి యొక్క ఆశీస్సులతో నేను చెప్తున్నా. నా పరీక్ష ఏమంటే అన్ని పరిశోధన జల్లెడి పెట్టా. మంత్రము, మాట, గానము, ధ్యానము అన్నీ కూడా చూశా. శ్వాసపైన ధ్యాస అనేటువంటిది భగవద్గీత 701 శ్లోకము చూసినా, 4 వేదాలు చూసినా, 6 శాస్త్రాలు చూసినా, 18 పురాణాలు చూసినా, 33 కోట్ల మంత్రాలు చూసినా, కోట్లాది విగ్రహాలు చూసినా, సూర్యచంద్రాదులు, భూలోకం, ఖగోళ, భూగోళ, మధ్యలోక 14 లోకాలు చూసినా, త్రేతా, ద్వాపర ఎన్ని చరిత్రలు చదివినా మనం జీవిస్తున్నది శ్వాస నుండే. శ్వాస అనగా జీవుడు, జీవుడనగా శ్వాస. కాబట్టి దానికి మూలాధారమైనటువంటి విషయం గురూజీ గారు ఏమని తెలిపారంటే, ఊరుకుంటే దేవుడు, ఊగితే జీవుడు, అల్లరి చేస్తే పీడ పిచాచులు. కాబట్టి ఊరుకుంటే మాత్రం దేవుడు, ఊగితే జీవుడు. కాబట్టి ఊగకుండా ఊరికే ఉండండి అనేటువంటి విషయాన్ని తాళ్లతో కట్టేస్తే నిలవదు, హోమము చేస్తే ఆగదు, దానము చేస్తే వినదు. అది శ్వాసపైన ధ్యాస. ఎందరో మహానుభావులు పరీక్షించి నేను చూశాను. జడ్జి గారు ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళు శిక్ష అనే సమయంలో కూడా శ్వాసపైన ఆ గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని శ్వాసపైన ధ్యాస అనుకొని ఇలా కోర్టులో నిలబడినటువంటి వ్యక్తులు కూడా 10 ఏళ్ళు శిక్ష అవుతుందనేటువంటి వారికి ఇతడు నిర్దోషి అని బయటికి వచ్చిన నిరూపణలు ఎన్నో ఉన్నాయి. మా ఇంటికి ఈరోజు అప్పు అయింది, వారి వచ్చి మా మర్యాదలు తీస్తున్నారు అనేటువంటి, నీ ఇంటికి అప్పు ఇచ్చినటువంటి వాడు వచ్చి యమదూతుడుగా నిలబడి నీ మర్యాద తీసే సమయంలో ఏమీ అనొద్దు, లేదే అనొద్దు, ఉంది అనొద్దు, ఏమీ చేయొద్దు, శరణాగతుడవద్దు. శ్వాసపైన ధ్యాసలో నీ మనసులో అనుకొని ఆయన ఎదుట నిలబడితే, ఏమండి వచ్చారంటే నిన్నే అప్పు అడగడానికి రాలే, పలకరించడానికి వచ్చాను అనేటువంటి మారిపోతాడు ఎదుట. ఆయన అప్పు తీర్చాల్సిందే. సద్యానికి అంత శక్తి దాంట్లో ఉంది. ఇప్పుడు జరిగిందంతా స్వామి మహిమ. ఇది ఆయనే తన మనసుతో ఆపాడు, మనసుతో ఆడిస్తున్నాడు, ఆడినాడు, మళ్ళా దాన్ని వచ్చేటట్టుగా చేశాడు. ఆయన మహిమే దీనికి కారణం. భక్తాదులారా, శ్వాసపైన అనేటువంటి విచారాన్ని ఎప్పుడైనా మీరు అనుకోండి. ఏదైనా కార్యం, శుభకార్యం జరగాలన్నా, రోగం బాగుండాలన్నా, వచ్చిన రోగం నివృత్తి జరగాలన్నా, కష్టపరిహారం అవ్వాలన్నా, అనుకున్నవి సాధించాలనుకున్నా, శ్వాసపైన ధ్యాస అనేటువంటి 100 మంత్రాల కన్నా ఒక శ్వాసపైన ఏకాగ్రతగా ధ్యాస చేసిన దానిలో అంత శక్తి ఉంది. ఒకవేళ అలాంటి సమయంలో మీరు శ్వాసపైన ధ్యాస ఉండి మీ పనులు కాలేదంటే ఇంకా మీకు సిద్ధించలేదని అనుకోండే, కానీ నాకు శ్వాసపైన ధ్యాసలో శక్తి లేదనుకోవద్దండి, మీ సాధనలో ఇంకా లోపం ఉంది అనుకోండి. కష్టం వచ్చినప్పుడు నిష్ఠూరంగా గురువు పైన మీరు నెట్టడమో, పని కాలేదని ఆపడమో, చపలత్వంలో ఉండడమో, అపనమ్మకంతో ఉండడమే కాదు. పని అవుతుందో కాదో, జరిగిందో జరగదో, అది తదనంతరం గురువు చెప్పినటువంటి ఆజ్ఞతో శ్వాసపైన ధ్యాస అనేటువంటిది 16 ఏళ్ళు మార్కండేయునికి చెప్పినటువంటి ఒక ఆయుష్య ప్రమాణం. ఆయనకు ఆయుష్యకు అంత లేకుండా ఈ శ్వాసపైన ధ్యాస గురించి ఎందరో హిమాలయాల్లో కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్ ఇక్కడ తల్లి గర్భంలో తీసుకొని హిమాలయాల్లో ఈ శ్వాసపైన ధ్యాస, హిమాలయాల్లో నేను 9 ఏళ్ళు ఉన్నాను. గొప్ప గొప్ప యోగులు, ఒక మూరెడంత గోళ్ళు, 5 గజాలంత జడలు పెంచినటువంటి వారితో ఎంతో సేవ చేసి ప్రాణం పైన త్యాగం చేసి ఏమైనా మర్మం ఉందా అని నేను అడిగాను. చూడండి అన్నాను, పాదసేవ చేశాను, వారు శాపాలకు తట్టుకున్నాను. ఆహారము నిద్ర లేకుండా నేను కష్టపడి ప్రాణం పైన ఆశ లేకుండా అడిగాను. అమోఘమైనటువంటి దిగంబరి శివయోగులు అనేటువంటి భూమి కాకుండా 4-5 అడుగుల ఎత్తులో అలా ఒక కరెంటు బొమ్మ మాదిరే ఉండేటువంటి మహనీయుడు, శబ్దం ఇలా అంటే శబ్దం వచ్చే ఎముకలు గలగల అనేటువంటి మహనీయంతో కాపురం చేసి దిగంబరి శివయోగి అనేటువంటి వారిని అడిగితే ఆయన 6 సంవత్సరాల తర్వాత నాకు చెప్పాడు, ఒక మర్మం ఉంది, నిన్ను పరీక్షించి చెప్పుతాను అన్న విషయానికి నేను ఎన్నో విషయాలకి తట్టుకొని ప్రాణం పైన త్యాగం చేసి అడిగితే, ఏమి లేదు నాన్న, శ్వాస పైన ధ్యాసే దీన్ని జపించు అన్నాడు. ఇది సత్యము, ఇది ముమ్మాటికి.
కాబట్టి దాన్ని సిద్ధించుకోండి. గురువుది తప్పు కాదు. మీరు స్వతంత్రంగా గురువు ఆజ్ఞ లేక, గురువు ఇంటిలో ఫోటో లేక, అదే గురువు యొక్క విశ్వాసము మన హృదయంలో అనేటువంటి స్థానంలో ఫోటో లేక, ఇక్కడ విశ్వాసం ఉంచుకోక, ఇంటిలో కూడా పూజించేదానికి ఆ వారి యొక్క ఫోటో లేకుండా, గొంతు మెడలో వారి యొక్క దివ్య ఒక దారం తాడు లేకుండా చేసేటువంటి భుజించేటువంటి సమయంలో తన జ్ఞాపకం లేకుండా గురుదేవునికి ఒక 2 మెతుకులు పెట్టి తినుకోకుండా, ఇంటిలో కొడుకులో బిడ్డలో పెళ్ళేళ్ళు అయితే ఆయన స్తోత్రం చేయకుండా మీరు స్వతంత్రమైన పనులు చేస్తే గురువు దగ్గర ఉపదేశం పొంది కూడా మీరు అజ్ఞానమే మీకు సిద్ధి కాదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలో లాభమైన నష్టమైన జరిగిన జననమైన మరణమైన లాభం ఏమి జరిగినా గురుభ్యో నమః, దేవా గురుదేవా నువ్వు పరీక్షిస్తున్నావు, ఎన్ని రోజులైనా పరీక్షిస్తావు, నేను తట్టుకోలేను, నువ్వు కరుణించని హృదయపూర్వకంగా గురువుని మీరు విశ్వాసం పెట్టుకోండి. మనలో ఉన్న విషమంతా తనకు తానే అయి దిగిపోతుంది. కాబట్టి 21,600 సార్లు మన శ్వాస అనేటువంటి ఆడేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను చెప్పలేని విషయాలను కూడా వేదిక పైన ఎందరో చెప్పారు, మీరు చదివారు, మహానీయుడు చెప్పాడు. మేము 100 మాటలు చెప్పేదానికన్నా గురువు గారు ఒక్కసారి లేచి ఇలా అని చెయ్యి ఎత్తి మీకు చూపితే దానిలో 1,000,000 రెట్లు మీకు శక్తి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని ధ్యానం చేయండి. మీరు చేసే లోపాలున్నా గురువు గారిని హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా దాన రూపంలో, సేవ రూపంలో, జపించే రూపంలో, విశ్వాస రూపంలో, ఒకే రూపం కాదు. సభ వేదిక పైన ఉన్నవాళ్ళు గురువు గారికి ఈరోజు ఒక 10 ఎకరాల పొలం ఇచ్చాను, 10 కోట్లు ఇచ్చాను, 10 మూట్లు నేను బియ్యం ఇచ్చాను, ఏదో నేను వాహనం ఇచ్చాను, నేనే గొప్ప, అది కాదు గొప్ప. ఎవరో నేను రాత్రి పగలు గురువు గారి పేరు చెప్పి 10 ఏళ్ళ నుండి కష్టం కొడుతున్నాను, అది కాదు గొప్ప. ఎప్పుడు నేను శ్వాసపైనే ధ్యాస, ప్రపంచాన్ని మర్చిపోయినాను, అది కాదు గొప్ప. 4 విధమైన గుణాలు ఉండాలి. గురువు గారి దగ్గరికి వస్తే ఉత్త చేతులతో ఎప్పుడు రాదండి. ఉత్త చేతులతో వచ్చిన వాళ్ళు ఉత్త చేతులతో వెళ్తారు. ఇంటిలో మీ శక్తానుసారం మీ బిడ్డకు, కోడలకు, బంధుబాంధవులకు నువ్వు తినడానికో ఎలా ఆశిస్తావో, గురుస్థానంలో వచ్చినప్పుడు ఉత్త శ్వాస పైన ధ్యాస అనేటువంటిది అది ప్రారంభోత్సవం LKG లెక్క. ఇక్కడ వస్తే సేవ చేయండి. ఇక్కడ వస్తే శక్తి ఉంటే 10 పిడికలు బియ్యం తీసుకురండి. ఇంతమంది 10 పిడికలు బియ్యం అయితే ఒక లోడ్ లారీ అయిపోతాయి. లారీ బియ్యం 1,00,000 మంది తింటారు. ఆ తిన్నది అన్నం కాదు, ప్రసాదంగా మారిపోతుంది. ఆ అన్నం తిన్నప్పుడు శ్వాసపైన ధ్యాస అని ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. గురువు దగ్గర బోధనే కాదు, ఇలాంటి కార్యక్రమంలో ఏ ధర్మానికి, ఏ జాతికి, ఏ మతం, ఏ ప్రాంతీయులు వచ్చి నీళ్లు తాగినా భుజించిన వారికి కూడా శ్వాసపైన ధ్యాస చేయాలనేటువంటి గుణం ప్రతి ఒక్కరిలో ఆ గురువు గారు ముట్టినటువంటి ప్రసాదంలో ఆ శక్తి, ఆ భక్తి వస్తుంది. కాబట్టి మా యొక్క చిన్న గురువు గారి అనుగ్రహంతో ఇంత అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఇంకొక మాటలో ముగిస్తూ ఉన్నాను. సమయం అమోఘమైనటువంటి విషయం ఏమి అంటే శ్వాసపైన ధ్యాస. భక్తాదులారా, పగటిపూట చూశాను, పండగలప్పుడు చూశాను, స్త్రీలో చూశాను, చిన్నపిల్లవాళ్ళ చూశాను, వృద్ధాపంలో చూశాను. కానీ దీనికి బ్రహ్మముహూర్తం అనేటువంటిది 4:30 నుండి 6 గంటలకు బ్రహ్మముహూర్తం ఉంది. రాత్రి 2 నుండి 3:10 వరకు ఋషిముహూర్తం ఉంది. జీవాత్మ పరమాత్మ అనేటువంటి ఐక్యత కలిగినటువంటి సమయం ఏదంటే రాత్రి 12 గంటల నుండి 2 గంటలకు. అలాంటి గాఢ నిద్ర సమయంలో ఎవరైతే నిద్రను, ప్రపంచ ఆగభోగాలను అన్నిటినీ త్యజించి అలాంటి సమయంలో పక్కింటి వారికి, మన పక్క వాళ్ళకు తొందర లేకుండా శ్వాసపైన గురువు గారిని ధ్యాస పెట్టి గాఢాంధకరమైనటువంటి విశ్వాసంతో కొన్ని రోజులు అది సిద్ధించేటట్టుగా మనం ఏమి చెప్తే అది జరిగేటట్టుగా చేసుకుంటే నిజంగా మన శరీరంలో ఏదైనా క్యాన్సర్ వచ్చి దాన్ని చూసుకుంటూ శ్వాసపైన ధ్యాస ఇలా పెట్టి కనరెప్ప వాల్చకుండా గురువు గారు నా ఎంబడున్నారు, గురువు గారు నా ముందు కూర్చున్నారు, అది నాకు ఈ క్యాన్సర్ బాగావాలా, నా అప్పు తెగిపోవాలా, నా కేసు తెగిపోవాలా, అనుకున్నట్లు జరగాల, సంతానం కలగాల, వర్షం కురియాలా, ఉద్యోగం రావాలా, నా సంసారంలో చల్లగా ఉండాలా, మా గురు కీర్తి బాగా ఉండాలా, నాకన్నా నా గురు పరంపర, నా గురువు గారు చల్లగా ఉండాలనేటువంటి ధర్మగుణముతో రాత్రిపూట ఇలాంటి సమయంలో జపించిన వారికి 41 రోజు చేయండి, మీరు కూడా గురువులు అయిపోతారు. ఏదో ప్రపంచమో రుచులు తింటూ ప్రపంచ వ్యవహారం చేస్తూ 5, 2, 3, 4 ఒక శ్వాసపైన ధ్యాస పెట్టి నాకు ఫలించలేదు ఏదంటే, ఎప్పుడైనా నాకు ఫలించలేదు, సిద్ధించలేదంటే గురువుని నింద చేసినట్ల మీరు. తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా కూడా మీరు అది గురువు తప్పు కాదు, శ్వాస తప్పు కాదు, మన తప్పని భావించుకోవాలా. ఒకవేళ
ఆ శ్వాస పైన ధ్యాస మనం చేయడానికి వీలు కాకుండా మాయా, మాటగా, మంత్ర, మబ్బు, మనకు గ్రహ పీడ, పిచాచులు, మనకు రుణానుబంధాలు, పూర్వజన్మ కర్మాలు, మనకి ఇవన్నీ అడ్డ వచ్చి చేయకుండా చేస్తామన్న ఎంత ప్రయత్నం చేసినా అడ్డ తొలగిందంటే మన కర్మం ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేయాల? మీరు నెలకు 3 సార్లు గురువు గారిని దర్శనం చేయండి, దానం చేయండి, సేవ చేయండి. అప్పుడు గొప్పవాళ్ళు అవుతారే. కానీ ఒక పాలు పిదికేటువంటి ఆవు పోగొట్టుకోపోతే ఎలా మనిషికి తికమక ఉంటుందో, చేతిలో డబ్బున్న బ్యాగు ఎక్కడైనా పోగొట్టుకుపోతే ఎంత గాబరిలో ఉంటారో, గురువు యొక్క ఈరోజు ఎట్లయినా నేను కనిష్టం ఒక 1000 సార్లు దాన్ని ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రి అయినా జపమాలనో ఇక్కడ చేతులనో మీరు ఏదో ఎంచుకొని కనిష్టం డబ్బు సంపాదించడానికి ఎంత ఆస్తి ఉందో ఎన్నిసార్లు శ్వాస పైన ధ్యాస పెట్టాను అనేటువంటి విషయం మీరు మౌనం కలహం నాస్తి అలా చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళతో మాయమాట మాట్లాడరు, మీ ఆయుష్ తరిగిపోదు, ఆరోగ్యం చెడిపోదు, ఆర్థికం మీకు క్షీణించదు, ఆరోగ్యంగా ఉంటారు, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అనుకున్నట్లు జరుగుతాయి. కనిష్టం డబ్బు పైన ఎంత కాంక్ష ఉందో, బంధువుల పైన ఎంత కాంక్ష ఉందో, మీ దేశం పైన ఎంత కాంక్ష ఉందో, శ్వాసను సంపాదించేదానికి దాన్ని మీరు రోజు ఎంచుకొని వీరు 1000 అంటే నేను 1500, 1500 అంటే నేను 2000, 2000 అంటే ఈరోజు 3000, ఒక రోజుకి 1000 అయితే నెలకు 30,000, నెలకు 30,000 అయితే సంవత్సరానికి 3,60,000. ఇలాంటి సంపాదన సంపాదించేదానికి ఎవరైనా అయితే వారు గొప్పవారు అవుతారు. గురువు గారికి ఎక్కడున్నా వారు కనిపిస్తుంటారు. మీకు కూడా గురువారు ఇట్లా స్వప్నంలోని కదా సాక్షాత్కారంగా పలకరిస్తారంటే చెప్తూ సోమరితనాన్ని విడండి, అబద్ధాలు తగ్గు చేసుకోండి, దురలవాట్లకు దూరం ఉండండి, గురువుని నమ్మండి. స్వామీజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గురువుని విశ్వసించండి. గురువుని ఎప్పుడు హృదయంలో ఉంచుకొని అన్ని కార్యాల్లో అపజయం కూడా జయమే మా గురుదేవుల అనుగ్రహం ఉంటే చాలనుకోండి నేను భావించాలని ఇంత అవకాశం ఇచ్చిన దానికి అందరికీ అనంత కోటి వందనాలు. జై గురుదేవ. థ్యాంక్ యూ.